వెల్కమ్ టు ట్విన్ స్టడీస్ సర్కిల్. లాస్ట్ వీడియోస్లో మనం ఏపీటెట్ 2025లో జరిగిన ఎస్జిటి పేపర్స్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కొన్ని వీడియోస్ నుంచి ఏపీటెట్ 2025లో జరిగిన ఎస్ఏ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు మనం డిసెంబర్ 20 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగిన ఎస్జిటి 1A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ సెక్షన్ స్క్రోల్ చేసి హైప్ చేయగలరు. హైప్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవుతుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ A, B, C are the three sides of a scalene triangle such that 20A equal to 15B equal to 12C, where A, B, C are integers, then the least possible area of that triangle in square units. ఏబిసిలు పూర్ణ సంఖ్యలు మరియు అవి ఒక విషమ బాహు భుజములు. ఇంకా 20A ఈక్వల్ టు 15B ఈక్వల్ టు 12C అయితే ఆ త్రిభుజమునకు సాధ్యపడే కనీస వైశాల్యం చదరపు యూనిట్లలో తెలుపుము. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి 20A ఈక్వల్ టు 15B ఈక్వల్ టు 12C అనేది ఒక స్కేలర్ ట్రయాంగిల్ లో సైడ్స్ అనుకున్నప్పుడు ఆ స్కేలర్ ట్రయాంగిల్ యొక్క మినిమం పాసిబుల్ ఏరియా మనకు అడిగారు. ఇక్కడ వీటన్నిటికి 20, 50, 12కి ఎల్సిఎం వచ్చేసి 60 కాబట్టి ఆ మూడింటిని 60తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేసిన మనకి 20A/60 ఈక్వల్ టు 15B/60 ఈక్వల్ టు 12C/60. ఇక్కడ చూస్తే 20 1 23 15 1 15 4 12 1 12 5 అంటే A/3 ఈక్వల్ టు B/4 ఈక్వల్ టు C/5 అవుతుంది. ఇక్కడ మనం చూస్తే వీటి వాల్యూస్ K అనుకున్నప్పుడు K వాల్యూ 1 అనుకున్నాం అంటే A ఈక్వల్ టు 3K అవుతుంది. అప్పుడు A ఈక్వల్ టు 3, B ఈక్వల్ టు 4K అంటే K 1 అయినప్పుడు B ఈక్వల్ టు 4, C ఈక్వల్ టు 5K, C ఈక్వల్ టు 5. సో ఇక్కడ 3, 4, 5 అనేవి కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ అంటే 4 తీసుకున్నాం ఇంటూ హైట్ అంటే 3, 2 1 2 అంటే 6 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి మినిమం పాసిబుల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చేసి 6 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 6 square units. Next question. A cube of 64 centimeters side is cut into 64 identical cubes. Then total surface area of the smaller cube in centimeters square. 64 సెంటీమీటర్లు భుజముగా గల ఒక సమఘనమును 64 సమఘనాలుగా విభజించిన చిన్న సమఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో తెలుపుము. ఈ ప్రాబ్లం మనకి ఒక క్యూబ్ 64 సెంటీమీటర్ సైడ్ ఉన్న ఒక క్యూబ్ ని 64 క్యూబ్స్ గా ఐడెంటికల్ క్యూబ్స్ గా డివైడ్ చేసినప్పుడు ఆ స్మాల్ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగారు. ఫస్ట్ ఈ బిగ్ క్యూబ్ యొక్క వాల్యూమ్ కనుక్కుందాం. వాల్యూమ్ ఈక్వల్ టు S క్యూబ్ అంటే 64 క్యూబ్. 64 ని మనం 2⁶ గా రాసుకోవచ్చు. 2⁶ హోల్ క్యూబ్ అంటే A⁴m హోల్ పవర్ n అంటే A⁴mn అంటే 6 into 3 అంటే 2⁻18. దీన్ని 64 తో డివైడ్ చేసేటప్పుడు మనకి స్మాల్ క్యూబ్స్ యొక్క వాల్యూమ్ ఈచ్ వన్ వాల్యూమ్ వస్తుంది. అంటే 6⁻18/64 అంటే 2⁶. అంటే A⁴m/A⁴n అంటే A⁴m-n. 2⁻18 - 6 అంటే 2⁻12 అవుతుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ స్మాల్ క్యూబ్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ స్మాల్ క్యూబ్ S క్యూబ్ ఈక్వల్ టు 2⁻12 అవుతుంది. అంటే S కనుక్కోవాలంటే క్యూబ్ ఇట్ సైడ్ కలిసి క్యూబ్ రూట్ అవుతుంది 2⁻12. అంటే 2⁻12 ని మనం 2⁻4 హోల్ క్యూబ్ గా రైట్. ఈ క్యూబ్ కి క్యూబ్ రూట్ కి క్యాన్సిల్ అంటే 2⁻4 గా వస్తుంది సైడ్. అది మనం అడిగింది టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్మాలర్ క్యూబ్ వచ్చేసి 6S² అంటే 6 into 2⁻4 whole power
హోల్ స్క్వేర్ అంటే 6 into 2 power 8. 2 power 8 అంటే 256. 256 into 6 అంటే 1536 వస్తుంది కాబట్టి So, ఈ question correct answer is option 3, 1536 centimeter square. Next question, how many 2-digit numbers do not contain 7 as a digit? 7 అంకెను కలిగి ఉండని రెండంకెల సంఖ్యలు ఎన్ని? ఈ ప్రాబ్లం మనకి ఎన్ని 2-digit నెంబర్స్ 7 కంటైన్ అంటే 7 ఉండదు ఎన్ని 2-digit నెంబర్స్ అని అడిగారు. టోటల్ 2-digit నెంబర్స్ వచ్చేసి 10 నుంచి 99 వరకు 90 ఉంటాయి 2-digit నెంబర్స్. అయితే అందులో 7 ఉండేవి ఏంటి అంటే 70, 27, 37, 47, 57, 67, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 87, 97 అంటే టోటల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఉంటాయి అంటే 18. అంటే 90 నుంచి 18 తీసేస్తే మనకి 72 అవుతుంది. కాబట్టి 72 నెంబర్స్ లో 7 అనేది ఉండదు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 72 numbers. నెక్స్ట్ క్వశ్చన్ 13 cube minus 8 cube minus 5 cube equal to. ఈ ప్రాబ్లం మనకి 13 cube minus 8 cube minus 5 cube వాల్యూ అడిగారు. దీన్ని మనం 13 cube ప్లస్ ఆఫ్ మైనస్ 8 cube ప్లస్ ఆఫ్ మైనస్ 5 cube గా రాసుకోవచ్చు. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c వాల్యూ చూస్తే మనకి a ప్లస్ b ప్లస్ c వీటిని a b c గా కంపేర్ చేసుకున్నప్పుడు 13 ప్లస్ ఆఫ్ మైనస్ 8 ప్లస్ ఆఫ్ మైనస్ 5 అవుతుంది. అంటే 13 మైనస్ 8 మైనస్ 5 అంటే మనకి 0 అవుతుంది. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ 0 అయినప్పుడు దాని a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ వాల్యూ వచ్చేసి 3abc అవుతుందని మనకు తెలుసు. అంటే 3abc అంటే 3 into 13 into minus 13 into minus 8 into minus 5. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 8 5s are 40, 43s అంటే 120, 120 into 13 అంటే 1560 అవుతుంది. అంటే 13 క్యూబ్ మైనస్ 8 క్యూబ్ మైనస్ 5 క్యూబ్ వాల్యూ వచ్చేసి మనకి 1560 అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1560, 1560. నెక్స్ట్ క్వశ్చన్, cube root of 3 minus cube root of 2 into cube root of 9 plus cube root of 6 plus cube root of 4 equal to. ఈ ప్రాబ్లం మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 3 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 9 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 6 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 4 వాల్యూ అడిగారు. ఇక్కడ మనం వీటిని మల్టిప్లై చేసుకుంటే క్యూబ్ రూట్ ఆఫ్ 3 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 9 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 27, క్యూబ్ రూట్ ఆఫ్ 3 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 6 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 18 అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 3 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 4 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 12 అవుతుంది. మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 9 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 12 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 18 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 18 12 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 8 అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఈ క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే వాల్యూ 3 అవుతుంది. ఇక్కడ ప్లస్ 3 క్యూబ్ రూట్ ఆఫ్ 18 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 18 క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 12 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 12 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే మనకి 2 అవుతుంది. 3 మైనస్ 2 అంటే వాల్యూ 1. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 1. నెక్స్ట్ క్వశ్చన్, the probability that a non-leap year has 53 Sundays is. లీపు సంవత్సరం కాని ఒక సంవత్సరంలో 53 ఆదివారాలు వచ్చుటకు గల సంభావ్యత. ఈ ప్రాబ్లం మనకి ఒక నాన్ లీప్ ఇయర్ లో 53 సండేస్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. నాన్ లీప్ ఇయర్ అంటే మనకు ఉండేది 365 డేస్. ఇక్కడ మనకి 1 వీక్ 7 డేస్ ఉంటాయి కాబట్టి 7 తో డివైడ్ చేస్తే 7 5 35 15 అవుతుంది. అంటే మనకి 52 వీక్స్ 1 డే ఉంటుంది. 53 సండేస్ రావాలి అంటే
ఆ 1 డే అనేది మనకి సండేనే అవ్వాలి. ఒకవేళ సండే కాకుండా నీకు ఏ డే వచ్చినా కానీ అది 52 సండేస్ మాత్రమే ఉంటాయి. అంటే ప్రాబిలిటీ వచ్చేసి 7 days లో 1 డే అంటే 1/7 అవుతుంది. ప్రాబిలిటీ వచ్చేసి 1/7 అవుతుంది. So ఈ question correct answer is option 4 1/7. Next question. The mean of 10 observations is 16.3. By an error, one observation was noted as 32 instead of 23. Then the correct mean is 10 అంశములు సగటు 16.3, ఒక అంశము విలువ 23కి బదులుగా 32 అని తప్పుగా నమోదు చేయబడిన సరైన సగటును కనుగొనండి. ఈ ప్రాబ్లం మనకి మీన్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ వచ్చేసి 16.3 అన్నారు. అయితే అందులో 32 బదులు 23 బదులుగా 32 తీసుకున్నారు అన్నారు. అప్పుడు మనకి 23 తీసుకున్నప్పుడు ఆ మీన్ ఎంత అని అడిగారు. అయితే ఈ 10 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ 16.3. అంటే 10 అబ్జర్వేషన్స్ యొక్క సమ్ అంటే ఈ 10 తో దీన్ని మల్టిప్లై చేయాలి. సమ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ అంటే 16.3 into 10 అంటే 163 అవుతుంది. ఈ 163 లో మనం తీసుకున్నది 32, కానీ అక్కడ ఉండాల్సింది 23. అంటే 163 లో 32 తీసేసి 23 యాడ్ చేయాలి. అప్పుడు మనకి 154 అవుతుంది. ఇప్పుడు మనం మీన్ కనుక్కోవాలి. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 154/10. అప్పుడు మనకి 15.4 అనేది మీన్ అవుతుంది. So ఈ question correct answer is option 2 15.4. Next question. The area of the triangle whose vertices are a, b plus c, a, b minus c and minus a, c is in square units. a, b plus c మరియు a, b minus c మరియు మైనస్ a, c శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం చదరపు యూనిట్లలో తెలుపుము. ఈ ప్రాబ్లం మనకి ఒక ట్రయాంగిల్ యొక్క 3 వెర్టిసెస్ యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చారు. అయితే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా అడిగారు. ఇక్కడ మనం చూస్తే ఒక ట్రయాంగిల్ కి కోఆర్డినేట్స్ ఇచ్చి ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా హాఫ్ మోడ్ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఇక్కడ వాటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే x1 వచ్చేసి a ఇంటూ y2 వచ్చేసి b మైనస్ c మైనస్ y3 వచ్చేసి c ప్లస్ x2 వచ్చేసి a ఇంటూ y3 అంటే మనకి c మైనస్ y1 అంటే b ప్లస్ c ప్లస్ x3 ఇంటూ y1 అంటే ఇక్కడ y1 అంటే b ప్లస్ c, x3 అంటే మనకి మైనస్ a అవుతుంది. b ప్లస్ c మైనస్ y2 అంటే b మైనస్ c. హాఫ్ ఇంటూ మోడ్ a, b మైనస్ c మైనస్ c అంటే b మైనస్ 2c ప్లస్ a ఇంటూ c మైనస్ b మైనస్ c ప్లస్ మైనస్ a ఇంటూ b ప్లస్ c మైనస్ b ప్లస్ c అవుతుంది. ఇక్కడ హాఫ్ మోడ్ a ఇంటూ b ab మైనస్ 2ac ప్లస్ ఇక్కడ ప్లస్ c మైనస్ c క్యాన్సిల్ అంటే మైనస్ ab అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ a ఇంటూ ప్లస్ సి ఉంటుంది అంటే 2c అవుతుంది. ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అంటే 2c అంటే హాఫ్ ఇంటూ మోడ్ a ఇంటూ b ab మైనస్ 2ac మైనస్ ab మైనస్ 2ac అవుతుంది. ఇక్కడ మైనస్ 2ac మైనస్ 2ac మైనస్ 2ac మైనస్ 2ac మైనస్ 4ac అవుతుంది. ప్లస్ ab మైనస్ ab క్యాన్సిల్ అవుతుంది
అప్పుడు హాఫ్ ఇంటూ -4ac ఉంటుంది, mod -4ac. ఇక్కడ మోడ్లో ఉంది కాబట్టి అది పాజిటివ్ వాల్యూ అవుతుంది. హాఫ్ ఇంటూ 4ac 2ac అంటే 2ac స్క్వేర్ యూనిట్స్ అనేది ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా. So ఈ question correct answer is option 1 2ac. Next question, if a 2, 2, b -4, -4, c 5, -8 are the vertices of a triangle, then the length of the median through c is a 2, 2, b -4, -4, c 5, -8 శీర్షాలుగా కలిగిన త్రిభుజంలో c నుండి గీయబడిన మధ్యగత రేఖ పొడవు. ఈ ప్రాబ్లం మనకి ఒక ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ యొక్క కోఆర్డినేట్స్ 2, 2 -4, -4 ఇంకా 5, -8 అయినప్పుడు సి నుంచి వచ్చే మీడియన్, సి నుంచి గీసే ఈ మీడియన్ యొక్క కోఆర్డినేట్ అడిగారు, ఆ మీడియన్ యొక్క లెంత్ అడిగారు మనకి. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ యొక్క అంటే ఏబి మిడిల్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేస్తే మనకు వస్తుంది x1 + x2/2, y1 + y2/2. అంటే x1 వచ్చేసి 2 ప్లస్ y2 వచ్చేసి -4/2, y1 వచ్చేసి 2, y2 వచ్చేసి -4/2. అంటే మనకి -2/2, -2/2 వస్తుంది. అంటే -1, -1 అయినవి మిడ్ పాయింట్. అంటే డి వాల్యూ వచ్చేసి -1, -1 అయినప్పుడు ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. దానికి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే డిస్టెన్స్ ఫార్ములా √x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఇక్కడ x1 వచ్చేసి డిసి యొక్క లెంత్ కనుక్కుంటున్నాం కాబట్టి x వచ్చేసి 1, సి యొక్క వాల్యూస్ x1 y1, సి యొక్క వాల్యూస్ x2 y2 గా తీసుకుంటే √x1 వచ్చేసి 5 -x2 వచ్చేసి -1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 అంటే y1 వచ్చేసి -8 -1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఏంటి y2 అనేది. ఇప్పుడు మనం -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 6 స్క్వేర్ 5 + 1 6 స్క్వేర్ ప్లస్ -8 -1 అంటే మనకి 1 అవుతుంది. +1 8 + 1 అంటే -7 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ -7 హోల్ స్క్వేర్ అంటే 49 అవుతుంది. ఎందుకంటే మైనస్ వాల్యూస్ ఉన్నా కానీ స్క్వేర్ లో మనకి అది పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 36 + 49 అంటే 85 అవుతుంది. ఇక్కడ √85 యూనిట్స్ అనేది ఆ సిడి యొక్క లెంత్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 √85. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్? కింది వాళ్ళలో సరికాంది ఏది? ఇక్కడ మనం ఆప్షన్ చూస్తే ఫస్ట్ వన్ sin 50 degrees is less than cos 50 degrees. Option 2 sin 70 degrees is greater than cos 70 degrees. Option 3 sin 1 degrees is less than cos 1 degrees. Option 4 tan 1 degree plus tan 2 degree and so on plus tan 89 degree is less than 0. is greater than 0. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ యాంగిల్ 50 degrees అనేది 45 degrees కంటే ఎక్కువ, కాబట్టి సైన్ వాల్యూ అనేది కాస్ వాల్యూ కంటే ఎక్కువ అవ్వాలి, కానీ ఇక్కడ తక్కువ అని ఇచ్చారు కాబట్టి ఇది ఒక ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి sin 70 degrees ఈస్ గ్రేటర్ దెన్ కాస్ 70 degrees అని ఇచ్చారు. ఇక్కడ 70 degrees అనేది 45 degrees కంటే ఎక్కువే కాబట్టి sin 70 degrees వాల్యూ అనేది కాస్ 70 degrees కంటే ఎక్కువే ఉంటుంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ 3 చూస్తే sin 1 degree ఈస్ లెస్ దాన్ కాస్ 1 degree అని ఇచ్చారు.
ఇక్కడ 1 డిగ్రీ అనేది 45 డిగ్రీస్ కంటే చాలా తక్కువ కాబట్టి కాస్ 1 డిగ్రీ అనేది సైన్ 1 డిగ్రీ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే కాస్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది సైన్ వాల్యూ కంటే. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ tan 1 డిగ్రీ ప్లస్ tan 2 డిగ్రీస్ ప్లస్ అండ్ సో ఆన్ tan 89 డిగ్రీస్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అన్నారు. ఇక్కడ అన్ని ట్యాన్ వాల్యూస్ కూడా పాజిటివ్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అన్నీ కూడా 0 కంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇది ఒక కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ BCDE is a square with side 90 centimeters inscribed in a triangle ABF and angle AFB equal to 45 degrees. Then the length of AF equal to ఏబిఎఫ్ అనే త్రిభుజంలో అంతర్లిఖించబడింది మరియు యాంగిల్ ఏఎఫ్బి ఈక్వల్ టు 45 డిగ్రీలు అయితే ఏఎఫ్ యొక్క పొడవు సెంటీమీటర్లో తెలుపుము. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి ఒక స్క్వేర్ 90 సెంటీమీటర్స్ సైడ్ ఉన్న స్క్వేర్ ఒక ట్రయాంగిల్ లో ఇన్స్క్రైబ్ అయింది. ఆ ట్రయాంగిల్ వచ్చేసి ఏబిఎఫ్ ఎఫ్ అంటే ఏఎఫ్బి వాల్యూ 45 డిగ్రీస్ అన్నారు. ఇక్కడ యాంగిల్ బి వచ్చేసి 90 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే అదొక స్క్వేర్ కాబట్టి ఇవన్నీ కూడా 90 డిగ్రీస్ రైట్ యాంగిల్ చేస్తాయి. 90 డిగ్రీస్ అవుతుంది. ఇది 90 అంటే లీనియర్ స్క్వేర్ ప్రకారం ఇది కూడా 90 డిగ్రీస్ అవుతుంది. 90 డిగ్రీస్ 45 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇది కూడా 45 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ వచ్చేసి 180 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ మనకి 90 డిగ్రీస్ అన్నారు. ఇక్కడ ఇది 90 డిగ్రీస్. ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్ ఉన్నప్పుడు ఆ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఐసోస్క్లస్ ట్రయాంగిల్ ఉంది. సో 90 డిగ్రీస్ 90 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఇటు సైడ్ తీసుకున్నప్పుడు ఇది కూడా మొత్తం ఒక ట్రయాంగిల్ లో ఇది 45 డిగ్రీస్ అవుతుంది. ఇది 90 డిగ్రీస్. సో ఇక్కడ కూడా సేమ్ 90 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు కూడా మనకి 45 డిగ్రీస్ అంటే 2 యాంగిల్స్ ఈక్వల్ ఉన్నప్పుడు వాటి ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఇది 180 డిగ్రీస్ మొత్తం 180 సెంటీమీటర్స్, ఇది మొత్తం 180 సెంటీమీటర్స్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది హైపోటెనస్ అవుతుంది. హైపోటెనస్ స్క్వేర్ అంటే ఏఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సైడ్ స్క్వేర్స్ ఏబి స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్. ఏఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అంటే 180 స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్ అంటే 180 స్క్వేర్. ఈ స్క్వేర్ ఇటు సైడ్కి వెళ్తే మనకి రూట్ అవుతుంది. సో రూట్ 180 స్క్వేర్ ప్లస్ 180 స్క్వేర్. ఏఎఫ్ ఈక్వల్ ఇక్కడ 180 స్క్వేర్ కామన్ తీస్తే 180 స్క్వేర్ 1 ప్లస్ 1. ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది. ఏఎఫ్ ఈక్వల్ టు 180 రూట్ 2 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఏఎఫ్ వాల్యూ 180 రూట్ 2. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 180 రూట్ 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. If 19x and y and 7 are in arithmetic progression, then x square plus y square minus 2xy is 19xy మరియు 7లు అంకశ్రేణిలో ఉండే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy విలువ. ఈ ప్రాబ్లం మనకి 19xy ఇంకా 7 అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2xy వాల్యూ అడిగారు. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్మాట్ లో ఉంది. అంటే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఫోర్త్ టర్మ్ అనేది 7 అంటే ఫోర్త్ టర్మ్ ఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3d. ఏఎన్ వచ్చేసి 7, ఏ వచ్చేసి 17 ప్లస్ 3d. ఇక్కడ ప్లస్ 17 సైడ్ ఇక్కడ 19 ఉంది, ఇక్కడ ప్లస్ 19 సైడ్ వస్తే మైనస్ 19 అవుతుంది ఈక్వల్ టు 3d. 19 నుంచి 7 పోతే మనకి 12 మైనస్ 12 ఈక్వల్ టు 3d. అంటే మైనస్ 12 ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది ఈక్వల్ టు d. అంటే d వాల్యూ వచ్చేసి మైనస్ 4 అవుతుంది. ఇంకా ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ వాల్యూ వచ్చేసి d కి ఈక్వల్, ఎందుకంటే అది కామన్ డిఫరెన్స్ అవుతుంది. ఇప్పుడు రెండింటి మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు
ఎక్స్ మైనస్ వై అవుతుంది, ఎందుకంటే మైనస్ ఇంటూ వై అంటే మైనస్ వై, మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది, ఈక్వల్ టు మైనస్ డి. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు డి వచ్చేసి -4, మైనస్ డి అంటే -4, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఎక్స్ మైనస్ వై 4 అంటే 4² ఈక్వల్ టు 16, అంటే x² ప్లస్ y² మైనస్ 2xy వాల్యూ వచ్చేసి 16 అవుతుంది. So your question correct answer is option 2, 16. Next question. If alpha and beta are the zeros of a polynomial 3x² plus 6x plus p such alpha plus beta into 1 plus alpha equal to -2/3, then the value of p is ఆల్ఫా మరియు బీటాలు 3x² ప్లస్ 6x ప్లస్ p అను బహుపది యొక్క శూన్యాలు మరియు ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు -2/3 అయిన p యొక్క విలువ తెలుపుము. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి ఆల్ఫా బీటా అనే 3x² ప్లస్ 6x ప్లస్ p అనే పాలినామియల్ కి జీరోస్ అయినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు -2/3 అయినప్పుడు p వాల్యూ అడిగారు. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఆల్ఫా ప్లస్, ఇప్పుడు వీటిని మల్టిప్లై చేసినప్పుడు మనకి బీటా ఇంటూ 1 బీటా అవుతుంది, ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా బీటా ఈక్వల్ టు -2/3. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్, ఇంకా ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అవుతుంది. సమ్ ఆఫ్ జీరోస్ వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసి మనం -b/a గా రాసుకుంటా. -b అంటే -6/3 అంటే -2 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా అంటే c/a గా రాసుకుంటాం. c వచ్చేసి p/a అంటే 3. దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -2 ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ p/3 ఈక్వల్ టు -2/3 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడు 3 - 6 ప్లస్ p ఈక్వల్ టు -2/3 అవుతుంది. ఇక్కడ 3 డివైడ్ చేసిన సైకిల్స్ మల్టిప్లై అవుతుంది. -6 ప్లస్ p ఈక్వల్ టు -2/3 ఇంటూ 3 క్యాన్సిల్ అవుతుంది. -6 ప్లస్ p ఈక్వల్ టు -2. -6 సైకిల్స్ ప్లస్ 6 అవుతుంది, అంటే p ఈక్వల్ టు -2 ప్లస్ 6, అంటే p వాల్యూ అనేది మనకి 4 అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 4. నెక్స్ట్ క్వశ్చన్. If x plus 1/x equal to 7, then x cube minus 1/x cube equal to x plus 1/x equal to 7 అయిన x cube minus 1/x cube విలువ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ ప్రాబ్లం మనకి x ప్లస్ 1/x వాల్యూ ఈక్వల్ టు 7 అని ఇచ్చారు. అయితే x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ వాల్యూ అడిగారు. x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ ని మనం x మైనస్ అంటే a మైనస్ b ఇంటూ x² ప్లస్ 1/x² ప్లస్ 1 గా రాసుకోవచ్చు. ఎందుకంటే ప్లస్ x ఇంటూ 1/x గా రాసుకోవచ్చు. అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే a మైనస్ b ఇంటూ a² ప్లస్ b² ప్లస్ ab అవుతుంది. కాబట్టి x మైనస్ 1/x. ఇక్కడ చూస్తే మనం x² ప్లస్ 1/x² కనుక్కోవాలి, ప్లస్ 1 వాల్యూ కనుక్కోవడానికి ఈ రెండింటి బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే x ప్లస్ 1/x² ఈక్వల్ టు 7 అవుతుంది. 7² a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x ఈక్వల్ టు 49. x క్యాన్సిల్ అంటే x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఈక్వల్ టు 49. x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 47 అవుతుంది. మనం కనుక్కోవాల్సింది x² ప్లస్ 1/x² ప్లస్ 1 వాల్యూ కనుక్కోవాలి. ప్లస్ 1 వాల్యూ కనుక్కోవాలంటే బోత్ సైడ్స్ ప్లస్ 1 చేద్దాం. x² ప్లస్ 1/x² ప్లస్ 1 ఈక్వల్ టు 47 ప్లస్ 1 ఈక్వల్ టు 48. x మైనస్ 1 ని మనం అంటే x మైనస్ 1
a minus b హోల్ స్క్వేర్ ని మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ a మైనస్ b ని x మైనస్ 1/x తో రాసుకోవచ్చు. x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఇక్కడ x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x ప్లస్ 1/x అంటే 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 4 ఇంటూ a అంటే x ఇంటూ a b అంటే 1/x. x క్యాన్సిల్ పోతుంది అంటే x మైనస్ 1/x హోల్ స్క్వేర్ అంటే 49 మైనస్ 4 అంటే 45 అవుతుంది మనకి. ఇక్కడ ఈ స్క్వేర్ ఇటు సైడ్ పోతే రూట్ అవుతుంది అంటే x మైనస్ 1/x ఈక్వల్ టు రూట్ 45. 45 ని మనం 9 ఇంటూ 5 గా రాసుకోవచ్చు. 9 అంటే 3 స్క్వేర్ కాబట్టి 3 బయటకు వస్తుంది 3 రూట్ 5 అవుతుంది. అంటే మనకి x మైనస్ 1/x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 1 లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి x మైనస్ 1/x అంటే 3 రూట్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ప్లస్ 1 వాల్యూ వచ్చేసి 48 అవుతుంది. 48 3 144 రూట్ 5 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. x³ మైనస్ 1/x³ వాల్యూ 144 రూట్ 45. So ఈ question correct answer is option 4 plus or minus 144 root 5. Next question. Triangle PQR and triangle XYZ are similar and their areas are respectively 64 cm square and 121 cm square. If YZ equal to 15.4 cm, then the length of QR is. త్రిభుజం PQR మరియు త్రిభుజం XYZలు రెండు సర్వరూప త్రిభుజాలు మరియు వాని వైశాల్యములు వరుసగా 64 సెంటీమీటర్ స్క్వేర్ మరియు 121 సెంటీమీటర్ స్క్వేర్. YZ విలువ 15.4 సెంటీమీటర్లు అయిన QR కొలత సెంటీమీటర్లలో తెలుపు. ఈ ప్రాబ్లం మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR వాల్యూ 64 సెంటీమీటర్ స్క్వేర్, అలానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ వచ్చేసి 121 సెంటీమీటర్ స్క్వేర్ అన్నారు. అయితే PQR ట్రయాంగిల్ అలానే XYZ ట్రయాంగిల్ అనేది సిమిలర్ ట్రయాంగిల్స్. అయితే YZ వాల్యూ 15.4 అయినప్పుడు QR వాల్యూ ఎంత అని అడిగారు. ఇక్కడ మనం చూస్తే సైడ్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ లో 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా అనేది ఈ సైడ్స్ యొక్క రేషియోకి డబుల్ ఉంటుంది అంటే స్క్వేర్ ఉంటుంది. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR by area of triangle XYZ equal to ఇక్కడ QR by YZ whole square అవుతుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR అంటే 64 by ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ XYZ అంటే 121 ఈక్వల్ టు QR వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి by YZ వాల్యూ వాళ్ళు ఇచ్చారు 15.4 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇట్ సైడ్ వెళ్తే రూట్ అవుతుంది అంటే రూట్ 64 by 121 ఈక్వల్ టు QR by 15.4 అవుతుంది. ఇక్కడ చూస్తే దీన్ని మనం 8/11 హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. ఈ స్క్వేర్ కి ఈ రూట్ కి క్యాన్సిల్ పోతుంది. QR by 15.4. ఈ 15.4 ఇక్కడ డివైడ్ చేస్తుంది ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. 8/11 into 15.4 equal to QR. 11 1 1.4. 1.4 into 8 అంటే 11.2 equal to QR. అంటే QR వాల్యూ వచ్చేసి 11.2 సెంటీమీటర్స్ అవుతుంది. So ఈ question correct answer is option 3 11.2 centimeters. Next question. Measure of an reflex angle is theta, then theta lies. ఒక పరావర్తన కోణం కొలత theta అయిన ఆ theta విలువ. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 degrees కంటే ఎక్కువ, 360 degrees కంటే తక్కువ ఉండాలి. అంటే మోర్ దాన్ ఏ స్ట్రైట్ యాంగిల్, లెస్ దాన్ ఏ కంప్లీట్ యాంగిల్. అంటే ఇక్కడ ఆప్షన్స్ చూస్తే 4th ఆప్షన్ 180 ఈజ్ లెస్ దాన్ theta, theta ఈజ్ లెస్ దాన్ 360 degrees అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వగలరు. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవుతుంది.
మన ఛానల్లోని కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. యువర్ ట్విన్ స్టడీ సర్కిల్.